ఇవాళైతే నేను మీకు 10 అంటే 10 నిమిషాల్లో తయారైపోయే వామన్నం రెసిపీ చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. హలో మాస్టర్, ఏమండే మేడం గారు, వెల్కమ్ టు ఇంకొక ఎపిసోడ్ ఆఫ్ 10 అంటే 10 నిమిషాల్లో తయారైపోయే సూపర్ హిట్ రెసిపీస్. వామన్నం చేయడానికి వేడి వేడి అన్నం కంటే పొద్దున మిగిలిపోయిన అన్నం అయితే గనక సూపర్ గా ఉంటుంది. అన్నానికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకొని అన్నం మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఒక బాణల్లో నూనె వేడి చేసుకొని చాయ మినపప్పు, ఆవాలు, ఒక మోస్తరుగా వాము, 5-6 తుంచుకున్న ఎండుమిరపకాయలు, 8 నుండి 10 దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని నూనెలో వేసుకొని వెల్లుల్లి రెబ్బలు లేత బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకోండి. తాలింపులోకి జీలకర్ర గాని, కరివేపాకు గాని, పచ్చిపప్పు గాని ఏం వేయకండి. ఇలా ఉంటేనే వామన్నం రుచి బాగుంటుంది, గుర్తుంచుకోండి. వామన్నం రుచి పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఎండుమిరపకాయల కారం సరిపడా ఉండాలి. అలాగే వాము, వెల్లుల్లిపాయలు నూనెలో మాడిపోకుండా వేగాలి. వెల్లుల్లిపాయలు మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోండి. సన్నటి సెగ మీద అన్నానికి వెల్లుల్లిపాయలు, వాము రుచి పట్టేలాగా వేపుకోండి. అన్నాన్ని ఎంత బాగా వేపుకోవాలంటే అన్నం కొంచెం పైకెత్తి చూస్తే పొగలు పొగలు రావాలి. వామన్నం మా అమ్మమ్మ చేసేదండి. తనని చూసి మా అమ్మ కూడా నేర్చుకుంది. కడుపు బాలేనప్పుడు గాని, కడుపు కొంచెం హెవీగా ఉన్నప్పుడు ఈ వామన్నం చేసుకొని తినండి, పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ వామన్నం లంచ్ బాక్స్ లో కంటే వేడి వేడిగా తింటేనే బాగుంటుంది, గుర్తుంచుకోండి. చివరిగా ఉప్పు సరి చూసుకొని వామన్నాన్ని దించేసుకోండి. వామన్నం రెసిపీని ఫస్ట్ టైం చూస్తుంటే గనక పక్కా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.